హాయ్ వెల్కమ్ టు ఎంబీ ప్రాప్ స్టోర్. ఈరోజు మనకు ఒక లగ్జరీ 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరెవరికి ఫ్లాట్స్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ రీసేల్ ఫ్లాట్ అట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా కొండాపూర్. మనం చూస్తుంది అయితే వెస్ట్ ఫేసింగ్ 3 బిహెచ్కే ఫ్లాట్ అండి, విత్ సర్వెంట్ రూమ్. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే సర్వెంట్ రూమ్ అనమాట. దీనికి మనకి ఫ్లాట్ లోపలికి మనకొక డోర్ ఉంటుంది. అండ్ బయట కారిడార్‌కి ఒక డోర్ ఉంటుందనమాట. ఇది సర్వెంట్ రూమ్ విత్ టాయిలెట్. అండ్ ఇదొచ్చేసి మనకి 2540 ఎస్ఎఫ్టీ అండి. 15థ్ ఫ్లోర్‌లో అయితే లొకేట్ అయ్యి ఉంది. 15థ్ ఫ్లోర్‌లో ఉందనమాట ఇది. దిస్ ఈజ్ 22 ఎకర్స్ ప్రీమియం టౌన్‌షిప్ విత్ 75% ఓపెన్ స్పేస్ అనమాట. అండ్ వి హావ్ 11 టవర్స్ అండి. 2000 ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్లస్ 2 క్లబ్ హౌస్ అయితే మనకి ఇందులో అయితే మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ 20+ ఎమ్యూనిటీస్ కూడా మనకు ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వెరీ క్లోజ్ టు హైటెక్ సిటీ, గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. వెరీ నియర్ బై ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ ప్రజెంట్ మనం చూస్తుంది అయితే క్రాకరీ యూనిట్ అండి అక్కడ. అండ్ మనం చూడబోయేది అయితే మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగా ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకున్నారండి. చాలా మంచి వ్యూ ఉంటుంది. చాలా మంచి ఎయిర్ సర్క్యులేషన్, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, రూమ్ స్పేసెస్ కూడా చాలా బాగున్నాయి. మనకి కబోర్డ్స్ చేయించినా కూడా స్పేషియస్‌గానే ఉంది. చుట్టూ మనకి బెడ్ చుట్టూ స్పేస్ అయితే మనకి అవైలబుల్ ఉందండి చూడండి. అండ్ జస్ట్ 2 మినిట్స్ టు మనకు బొటానికల్ గార్డెన్ అండ్ చిరాగ్ స్కూల్, ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ అండ్ ఏఎంబీ మాల్ ఇవన్నీ మనకి జస్ట్ 2 మినిట్స్‌లో మనం రీచ్ అవ్వచ్చు. అండ్ 10 మినిట్స్ డ్రైవ్ టు మనకి 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే మనకి ఉన్నాయండి, జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్‌లోనే. అండ్ 12 మినిట్స్ డ్రైవ్‌లో మనకి కిమ్స్, అపోలో, ఏఐజీ, కాంటినెంటల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా నియర్ బై ఉన్నాయి. మనకి హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఐటీ హబ్ ఇవన్నీ కూడా చాలా నియర్ బై అయితే ఉండడం జరుగుతుందనమాట. కమ్యూనిటీ కూడా చాలా బావుంటుందండి. చాలా మంచి గ్రీనరీగా ఉంటుంది. అండ్ మనకి అపార్ట్‌మెంట్ టు అపార్ట్‌మెంట్ మంచి స్పేస్ కూడా ఉంటుందనమాట. దానివల్ల మనకి వెంటిలేషన్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ కూడా చాలా బావుంటుంది. అండ్ మనకి దీంట్లో 20+ మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అవే కాకుండా మనకి టూ సైడ్స్ మనకి ఈ వెంచర్‌కి 2 సైడ్స్‌లో 100 ఫీట్ రోడ్స్ అయితే మనకి యాక్సెస్ ఉంటుందనమాట. అండ్ ప్రెజెంట్ చూస్తున్నాం కదండీ, ఇదొచ్చేసి మనకి డైనింగ్ పార్ట్ అనమాట. అండ్ మనకి రైట్ సైడ్‌లో వచ్చేసి కిచెన్ ఉంటుంది. వుడ్ వర్క్ కూడా చాలా నీట్‌గా చేయించుకున్నారండి వీళ్ళు. చాలా బావుంది. అండ్ జస్ట్ మనం ఇన్ కేస్ తీసుకుంటే గనక డైరెక్ట్ వచ్చేసి మనం గృహప్రవేశం చేసుకొని మనం కంటిన్యూ అయిపోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మనకి. చాలా బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి మనకి రైట్ సైడ్‌లో ఉంది గదండీ! ఇదొచ్చేసి మనకి బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది చూడండి. చాలా బావుంది. ఈ సిట్ఔట్ ఏరియా కూడా చాలా బావుంది. అండ్ కొండాపూర్ లొకేషన్స్‌లో అండ్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో చూసే వాళ్ళకైతే ఇది మంచి సూటబుల్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చండి. చాలా బావుంటుంది. వన్స్ మీరు డైరెక్ట్‌గా చూస్తేనే బావుంటుందనమాట. అండ్ ప్రెజెంట్ మనం చూస్తుందయితే ఇది చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. మనకి ఇందులో అన్ని అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. చాలా మంచిగా ఇచ్చారు. టాయిలెట్స్ కూడా మంచి బ్రాండ్ యూజ్ చేశారనమాట. మనకి రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చాయి. ఇదంతా మనకి వుడ్ వర్క్ అనమాట. లైక్ కబోర్డ్స్ అవన్నీ దాంట్లో మనకి క్లాత్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉంటుందనమాట. సెపరేట్ స్పేస్ ఇచ్చారు దానికి. ఇదొచ్చేసి మనకి టాయిలెట్ విత్ బాత్ ఏరియా అనమాట. అండ్ ఇందులో మనకి ఒక టెంపుల్ ఉంది. అండ్ మినీ క్రికెట్ గ్రౌండ్ అండ్ షాపింగ్ సెంటర్ ఇవన్నీ కూడా మనకి ఔట్‌డోర్ ఎమ్యూనిటీస్‌లో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రెజెంట్ మనం చూస్తుందయితే గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. చూడండి, రూమ్స్ అంటే మీరు డైరెక్ట్‌గా చూస్తేనే అర్థమవుతుంది. చాలా స్పేషియస్‌గా అయితే ఉన్నాయన్నమాట. చాలా బావుంది. అరౌండ్ మనకిది 2540 ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా స్పేషియస్‌గా ఇచ్చారు. అండ్ మీకు డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. వన్స్ మీరు డిస్క్రిప్షన్‌కి అక్కడ నెంబర్‌కి కాల్ చేసి విజిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.